ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ తో కమ్మని ఫ్రైడ్ రైస్ ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎలాంటి సాసెస్ లేకుండా ఇలా చాలా చాలా టేస్టీగా సింపుల్ మెథడ్ లో చేసుకోవచ్చు. అలాగే ఇలా మనం మధ్యాహ్నం లంచ్ లోకే కాదు, ఉదయం లంచ్ బాక్స్ లోకైనా క్విక్ గా చేసి పెట్టచ్చు. పెద్దగా టైం పట్టదు, అలాగే ప్రాసెస్ కూడా తేలిగ్గా ఉంటుంది. మరి తిన్నా కొద్దీ తినాలనిపించి ఈ రుచికరమైన గోబీ ఫ్రైడ్ రైస్ ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా రైస్ ని ఉడికించడానికి కుక్కర్ లోకి 1/2 kg వరకు రైస్ ని తీసుకుని బాగా కడగండి. అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ కాకుండా రెగ్యులర్ గా వాడే రైస్ ని తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ నైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని 2-3 సార్లు మంచిగా కడిగాక ఇందులోకి మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో 1.5 గ్లాస్ నీళ్లను తీసుకోండి. సో ఇలా నీళ్లను తీసుకున్నాక కవర్ చేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 2-3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి ఒకసారి అన్నాన్ని ఇలా విడివిడిగా చేసి రెడీగా పక్కనుంచండి. మనం మిగతా ప్రాసెస్ చేసేసరికి అన్నం లైట్ గా చల్లారి పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ ని ఇలా ముక్కలుగా చేసి తీసుకోండి. ముక్కలు అనేవి మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ లో ఉండేలా చూడండి. అలాగే ఇక్కడ నేను కాలీఫ్లవర్ ముక్కలు వచ్చేసి 1/2 kg వరకు తీసుకున్నాను. అంటే రైస్ ని ఎంతైతే తీసుకున్నానో దానికి సమానంగా కాలీఫ్లవర్ ని తీసుకున్నాను. ఇలా మనం 200 గ్రాముల నుండి 300 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వేడి నీళ్ళలో వేసి తీసుకోవడానికి ఒక 2-3 గ్లాసుల నీళ్లను తీసుకుని వేడి చేయండి. ఇలా వేడి చేస్తున్నప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని బాగా వేడి చేయండి. నీళ్లు ఇలా వేడవడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ అప్ చేసేసి ఇందులోకి గోబీ ముక్కల్ని తీసుకోండి. ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేసారంటే కాలీఫ్లవర్ లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. 2-3 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా జాలిగరిటతో తీస్తూ ఇంకో ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కోట్ చేయడానికి ఒక గిన్నెలోకి తీసుకొని 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని ఒకసారి కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టించండి. ఇలా పట్టించడం వలన కాలీఫ్లవర్ ముక్కలకు ఉప్పు కారం చక్కగా పడుతుంది. ఇలా పట్టించాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని తీసుకోండి. మీరు కావాలంటే బియ్య పిండికి బదులుగా ఒక 3-4 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పిండిని తీసుకొనైనా కలపచ్చు. అలాగే కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం కలర్ఫుల్ గా కనబడడానికి చిటికెడంతా ఫుడ్ కలర్ ని కూడా తీసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, జస్ట్ అది కలర్ఫుల్ గా కనబడటానికి మాత్రమే. అది వేయకపోయినా రుచిలో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే ఇలా కలిపేటప్పుడు పిండి కాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టుకోవడానికి లైట్ గా నీళ్లను చల్లుతూ కలపండి. మరీ గట్టిగా కలిపిన గోబీ ముక్కలకు పిండి సరిగ్గా కోటవదు కాబట్టి ఇలా కొంచెం పట్టేలా కలపండి. సో ఇలా కలిపిన ఈ కాలీఫ్లవర్ ముక్కలను వేడి వేడి ఆయిల్ లో వేసి ఫ్రై చేసి తీసుకుందాం. మరీ ఎక్కువగా తీసుకోకుండా ఆయిల్ లో ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా ఇలా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా వచ్చి చక్కగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకొని ఇలాగే సెకండ్ బ్యాచ్ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఇక్కడ నేను ఫ్రై చేసిన కడాయిలోని ఆయిల్ అంతా తీసేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 3-4 పచ్చిమిరపకాయని పొడుగా కట్ చేసి తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును తీసుకొని ముందుగా పచ్చిమిరపకాయని కరివేపాకుని కాస్త ఫ్రై చేశాక ఇందులోనే ఫ్రెష్ గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకొని ఫ్రై చేయండి. ఇది కూడా కాస్త వేగాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని ఫ్రై చేయండి. ఉల్లిపాయల్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసామంటే మెత్తబడిపోతాయి. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని కూడా తీసుకుని ఫ్రై చేయండి. అలాగే మీరు ఇందులో క్యారెట్ తో పాటు క్యాబేజీ, క్యాప్సికమ్ నైనా తీసుకోవచ్చు. వీటిని కూడా ఇలా దూరగా ఫ్రై చేశాక ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకుని కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి మనం ఉడకబెట్టిన అన్నం మొత్తం తీసుకోండి. అలాగే ఇదే టైంలో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకుని కలపండి. ఇలా కలిపేటప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టి కలపండి. దీంతో మనకు రైస్ అనేది మంచి రుచిగా ఫ్లేవర్ఫుల్ గా వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో కలిపాక చివరిగా కొంచెం కొత్తిమీర తురుమును తీసుకుని కలపండి.
ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఇలా చివర్లో కొంచెం నిమ్మరసం వేయడం వలన మనం తీసుకున్న స్పైసెస్ అన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ అయి మంచి రుచిగా ఉంటుంది. ఒకసారి కలిపి వేడి వేడిగా సర్వ్ చేయడమే. అంతే అండి. ఇలా మనం సింపుల్ గా ఎలాంటి సాసెస్ మైదా పిండి లేకుండా గోబీ ఫ్రైడ్ రైస్ ని మంచి రుచిగా చేసుకోవచ్చు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇలా చేసిన ఫ్రైడ్ రైస్ ని చాలా బాగా ఇష్టపడతారు. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. 100కి 100 మార్క్స్ ఉంటాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు.